రేవంత్ భరోసా సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సహాయం. నేడు పాలమూరులో ప్రకటించబోతున్న సీఎం రేవంత్. రైతు సదస్సు ముగింపు సభకు ముఖ్యమంత్రి హాజరు. పలు కీలక పథకాలపై ప్రకటన చేసే అవకాశం. 2 లక్షల వరకు రుణమాఫీ చెక్కుల పంపిణీ. ఏడాదిలో వ్యవసాయ ప్రగతిని వివరించబోతున్న ముఖ్యమంత్రి. సిద్ధమవుతున్న తెలంగాణ తల్లి విగ్రహం. పెద్ద అంబర్పేటలో రూపుదిద్దుకుంటున్న శిల్పం. 10 టన్నుల ఇత్తడితో 17 అడుగుల ఎత్తులో తయారీ. ఆకస్మికంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 9వ తేదీన సచివాలయంలో విగ్రహావిష్కరణ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా శనివారం మహబూబ్నగర్లో నిర్వహిస్తున్న రైతు సదస్సు కీలక ప్రకటనలకు వేదిక కాబోతున్నది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి ప్రకటన చేయబోతున్నారు. ఈ ఏడాది 2వ పంట కాలం నుంచి ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సహాయాన్ని అందించే రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. దీనిపైన మహబూబ్నగర్ రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తున్నది. గతంలో ఎకరానికి 5,000 చొప్పున ఉన్న పెట్టుబడి సహాయాన్ని 7,500కు పెంచి రైతు భరోసా పేరిట అందజేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సో ఈ హామీ మేరకు వాళ్ళు దీనికి సంబంధించి ప్రకటన చేయబోతున్నారు. అయితే ఇప్పటికే దీని మీద 33 జిల్లాల్లో అన్ని తిరిగి రైతుల ఎక్స్పర్ట్స్తో మాట్లాడి తయారు చేసినట్టు మరి గైడ్లైన్స్. ఈ గైడ్లైన్స్ ఏముంటాయన్నది అసలు పాయింట్ ఇక్కడ. ఎందుకంటే కేసీఆర్ ఇచ్చినట్టుగా అందరికీ గుట్టలకి పుట్టలకి ఎన్ఆర్ఐలకి సినిమా స్టార్లకి రాజకీయ నాయకులకి బడా పారిశ్రామికవేత్తలకు కూడా వ్యవసాయం చేయని వాళ్ళకి ఇస్తారా అన్నది పాయింట్. మేమేమంటున్నామంటే వెరీ క్లియర్గా తెలంగాణలో మొత్తం సాగు చేస్తున్న వ్యవసాయ భూమిలో 36% వ్యవసాయ భూమిని సాగు చేస్తున్నది కౌలు రైతులే. ఆ కౌలు రైతులకి అంతా ఎవరు కౌలు రైతులు అంటే అంతా ఎస్సీ ఎస్టీ బీసీలే 90% ఉంటారు. ఈ కౌలు రైతులు అగ్రవర్ణాల్లో కూడా భూమి లేని ఎవరైనా నిరుపేదలు ఉంటే వాళ్ళు కూడా కౌలుకు తీసుకునే చేస్తారు. సో వీళ్ళందరికీ ఏకానా రూపాయి కూడా రాదు ప్రభుత్వం నుంచి. నా రుణమాఫీ వాళ్ళకి వర్తించదు, ఎందుకంటే వాళ్ళకి లోన్లు ఇయ్యరు. పంట నష్టపోతే వాళ్ళకి 1 రూపాయి రాదు. చివరికి రైతు బంధు పథకం కూడా వాళ్ళకి లేదు. గతంలో కేసీఆర్ని ఇదే విషయాన్ని అసెంబ్లీలో అడిగితే వాళ్ళకి రైతులకు ఏం సంబంధం, వాళ్ళకి మాకు ఏం సంబంధం, రైతులు కౌలు రైతులు చూసుకోవాలన్నారు. మేమేమంటున్నామంటే అందుకే ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్లకు మాత్రమే రైతు బంధు ఇవ్వండి. వ్యవసాయం చేయని భూములకి గుట్టలకి పుట్టలకి వీటికి ఇవ్వాల్సిన అక్కర్లేదు. అండ్ ఈ స్కీమ్స్ని కూడా రైతు బంధు లాంటి స్కీమ్స్ని కూడా రాబోయే రోజుల్లో పంట పండించిన ధాన్యానికి మద్దతు ధరనిస్తూ బలమైన స్కీమ్స్ని పండించిన ధాన్యానికి ఇంప్లిమెంట్ చేస్తూ నెమ్మదిగా ఈ రైతు భరోసాలు రుణమాఫీలు ఇవన్నింటిని కూడా పక్కన పెట్టండి. మీరు ఎప్పుడైతే ఈ పండించిన ధాన్యానికి ఎరువుల మీద సబ్సిడీలో లేకపోతే పండించిన ధాన్యానికి మద్దతు ధరలో బోనస్లో ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా పంట నష్టపోతే నష్టపరిహారం ఇవ్వడం ద్వారా రైతు బంధు కంటే రుణమాఫీ కంటే అంతకంటే ఎక్కువ లాభాన్ని రైతులు పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కొంత సాహసోపేతంగా చేసినా ప్రయోగాత్మకంగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు రైతులు ఎవ్వరూ రైతు బంధు కోసం వెయిట్ చేయరు. అండ్ అక్కడ కూడా మళ్ళీ ఇంకోటి ఏమవుతుంది, మళ్ళీ ఇందులో కౌలు రైతులకు ఏమి ఇవ్వలేదన్న చర్చ రాదు. ఎందుకంటే ఎవరైతే పంట పండిస్తారో వాళ్ళే కొనుగోలు కేంద్రాలకు వస్తారు. కౌలు రైతు పండిస్తే కౌలు రైతు తీసుకొస్తాడు. నేను అక్కడ క్వశ్చనే లేదు కదా. ఇది సంస్కరణ. ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి. కాబట్టి ఇవాళ ఓటు బ్యాంక్ పాలిటిక్స్. సో ఈ రైతు బంధు సంక్రాంతి నుంచి ఇస్తారంట. ఎందుకు మరి సంక్రాంతి అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇది చేయలేదనుకో కాంగ్రెస్ పని అవుటే, ఇక మళ్ళీ ఆగమవుతుంది. అందుకే వీళ్ళు ఈ సంక్రాంతి నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక డౌట్ లేదు. ఇక అది చేస్తారు, రైతు రుణం బంధు స్టార్ట్ చేస్తారు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన హడావుడి స్టార్ట్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏదో ఉండే రేషన్ కార్డులు అదో ఏదో కొంచెం ఇక అటు ఇటు తిప్పుతుంటారు. ఇక తిప్పేసరికి జనాలు వచ్చే మళ్ళీ జీరాక్స్ సెంటర్ చుట్టూ తిరిగి అప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతారు. అట్లా 2 లక్షల రుణమాఫీ చెక్కుల పంపిణీ. రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు 3 విడతలుగా రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. తొలుత 1,00,000 వరకు, 2వ విడతలో 1,50,000 వరకు, 3వ విడతలో 2 లక్షల వరకు ఉన్న రుణాలను రైతులకు మాఫీ చేసింది. అయితే ఈ కేటగిరీలో కొందరు రైతులు పలు కారణాల వల్ల రుణమాఫీ కాకుండా మిగిలిపోయారు. తెల్ల రేషన్ కార్డులు లేనివారు, కుటుంబ నిర్ధారణ కానివారు, ఆధార్ కార్డులో తప్పులున్న వాళ్ళు, బ్యాంకు ఖాతాల్లో పొరపాట్లు ఉన్న రైతులు, పేర్లలో తప్పులు దొర్లిన వారు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,50,000 మందికి రుణమాఫీ కాలే.
మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు కుటుంబ సభ్యుల వివరాలు ఆధార్ కార్డులు సేకరించి సెల్ఫీలు దిగి రైతు దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకొని యాప్లో నమోదు చేశారు. కుటుంబ నిర్ధారణ పూర్తి చేశారు. వీటితో పాటు కెనరా బ్యాంకు సహా కొన్ని బ్యాంకులు గతంలో ప్రభుత్వానికి ఇవ్వని పంట రుణాల వివరాలను ఇప్పుడు సమర్పించాయి. ఇటువంటి రైతులు సుమారుగా 50,000 మంది ఉన్నారు. దీంతో మొత్తం కలిపి 4 లక్షల మంది రైతుల లెక్క తేలింది. వీరికి 2 లక్షల రుణమాఫీ చేయడానికి 2,700 కోట్ల నుంచి 2,800 కోట్లు సర్దుబాటు చేయాల్సి వస్తున్నది. వీరికి శనివారం పాలమూరులో నిర్వహించే రైతు సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కులు పంపిణీ చేయబోతున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ఉద్యోగులకు వేతనాలు పెన్షన్లు చెల్లించిన తర్వాత రుణమాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేసేలాగా ప్రణాళిక రూపొందించారు. దీంతో 2 లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాబోతున్నది. అండ్ దాంతోపాటుగా ఇతర పథకాల మీద కూడా ప్రకటన చేస్తారట. ఇంకోటి ఏంది, రైతు సదస్సులో భాగంగా గడిచిన ఏడాది కాలంలో రాష్ట్ర సర్కార్ రైతులకు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. సన్నాలకు బోనస్, ఉచిత విద్యుత్, పంట ఉత్పత్తుల కొనుగోళ్లపైన, రైతు బీమా తదితర అంశాలపైన సీఎం ప్రసంగిస్తారు. భవిష్యత్ కార్యాచరణ కూడా ఆయన ప్రకటించబోతున్నారు. దీంతోపాటు 4,000 పెన్షన్ పైన ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే శనివారం సీఎం సభతో 3 రోజుల రైతు సదస్సు ముగుస్తుంది. బహిరంగ సభలో ప్రసంగించేందుకు ముందు వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శిస్తారట. ఏం ప్రకటన చేస్తారు, ఏంది కథ అన్నది చూడాలి.